మన ఇంట్లో రోజూ కనిపించే ఒక సాధారణ వస్తువు సీలింగ్ ఫ్యాన్. అది నిశ్శబ్దంగా తిరుగుతూ మనకు చల్లదనాన్ని ఇస్తుంది. కాని ఒక ఆసక్తికరమైన ప్రశ్న: ఫ్యాన్ నిజంగా మన గదిలోని ఉష్ణోగ్రతను తగ్గిస్తుందా? ఈ థర్మల్ స్కీమాటిక్ డయాగ్రామ్ను గమనిస్తే ఫ్యాన్ ఒక రెఫ్రిజిరేటర్ లాగా గదిలోని గాలిని చల్లబర్చడం లేదని అర్థమవుతుంది. మూసివేసిన గదిలో మోటార్ పనిచేస్తున్నప్పుడు దానిలో ఏర్పడే వేడి కారణంగా గదికి అతి స్వల్పంగా వేడి కూడా చేరుతుంది. మన శరీరం సుమారు 37 డిగ్రీల ఉష్ణోగ్రతను నిలుపుకోవడానికి నిరంతరం వేడిని బయటకు పంపుతుంది. దీనివల్ల మన చర్మం చుట్టూ ఒక పలుచని గాలిపొర ఏర్పడుతుంది. దీన్నే బౌండరీ లేయర్ అంటారు. ఈ వేడి గాలిపొర ఒక ఇన్సులేటింగ్ బ్లాంకెట్లాగా పనిచేసి మన శరీరం నుంచి బయటకు వెళ్లాల్సిన వేడిని అడ్డుకుంటుంది. ఫ్యాన్ ఆన్ చేసిన వెంటనే అది కిందికి పంపే గాలి ఈ బౌండరీ లేయర్ను తొలగిస్తుంది. వెచ్చని గాలి పక్కకు వెళ్ళిపోవడమే కాకుండా మన చర్మంపై ఉన్న చెమట కూడా వేగంగా ఆవిరవుతుంది. చెమట ఆవిరిగా మారడానికి అవసరమైన శక్తిని మన శరీరంలోని వేడి నుంచే తీసుకుంటుంది. ఫ్యాన్ మన శరీర సహజ శీతలీకరణ ప్రక్రియను వేగవంతం చేయడానికి గాలిని ఒక వాహకంగా వాడుకుంటుంది. ఇది గది వాతావరణాన్ని మార్చకుండానే మన శరీర ఉష్ణోగ్రతను తగ్గించే ఒక భౌతిక ప్రక్రియ. అయితే కేవలం స్విచ్ వేసిన వెంటనే గాలి మనవరకు ఎలా చేరుతుందో అర్థం చేసుకోవాలంటే విద్యుత్ ప్రయాణాన్ని గమనించాలి. మీరు గోడపై ఉన్న స్విచ్ను ఆన్ చేసిన క్షణం విద్యుత్ ఒక రెగ్యులేటర్ ద్వారా ప్రయాణించి పైకప్పు దగ్గర ఉన్న జంక్షన్ బాక్స్ వరకు చేరుకుంటుంది. ఈ క్రాస్ సెక్షన్ వ్యూలో చూస్తే సీలింగ్ నుంచి ఫ్యాన్ మోటార్ వరకు ఉన్న ఈ హోలో మెటల్ పైప్ ద్వారా వైర్లు ప్రయాణిస్తాయి. డౌన్ రాడ్ లోపల్నుంచి వైర్లు ప్రయాణిస్తూనే అది ఫ్యాన్ బరువును మరియు భ్రమణం వల్ల కలిగే ప్రకంపనలను నిలకడగా మోస్తుంది. విద్యుత్ మోటార్లు చేరుకున్నాక అసలు మెకానిజం మొదలవుతుంది. సీలింగ్ ఫ్యాన్లో అవుట్రన్నర్ డిజైన్ను ఉపయోగిస్తారు. ఇందులో మధ్యలో ఉండే షాఫ్ట్ మరియు స్టేటర్ స్థిరంగా ఉంటాయి. వాటి చుట్టూ ఉన్న ఆ పెద్ద బెల్ ఆకారపు ఔటర్ హౌసింగ్ అంటే రోటర్ మాత్రమే తిరుగుతుంది. కదలని స్టేటర్ లోపల లామినేటెడ్ స్టీల్ కోర్ చుట్టూ కాపర్ కాయిల్స్ ఉంటాయి. ఈ కాయిల్స్లో ప్రధానంగా 2 రకాల వైండింగ్ సిస్టమ్స్ ఉంటాయి. ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు పనిచేసే రన్నింగ్ వైండింగ్ ఒకటి కాగా, ఫ్యాన్ ఆగిపోయిన స్థితి నుంచి తిరగడం ప్రారంభించడానికి సహాయపడే స్టార్టింగ్ వైండింగ్ మరొకటి. సింగిల్ ఫేజ్ ఏసీ విద్యుత్తు తనంతట తానుగా నిశ్చలంగా ఉన్న రోటర్ను ఏ దిశలో తిప్పాలో నిర్ణయించలేదు. విద్యుత్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పుట్టినప్పటికీ మోటార్ తిరగడానికి ఒక అదనపు ప్రచోదనం అవసరం. ఈ ఎలక్ట్రికల్ సర్క్యూట్ యానిమేషన్లో కరెంటు 2 దారుల్లో వెళ్లడాన్ని గమనించండి. ఒక దారి నేరుగా రన్నింగ్ వైండింగ్కు వెళితే మరొక దారి కెపాసిటర్ ద్వారా స్టార్టింగ్ వైండింగ్కు వెళుతుంది. కెపాసిటర్ కారణంగా కరెంట్లో ఒక చిన్న టైమింగ్ డిలే వస్తుంది. దీనినే ఫేజ్ షిఫ్ట్ అంటారు. కరెంట్లో ఏర్పడిన ఈ చిన్న తేడా వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒకే సమయానికి కాకుండా కొద్దిగా గ్యాప్తో ఏర్పడుతుంది. ఈ అమరిక వల్ల ఒక రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పుడుతుంది. అది ఔటర్ రోటర్ను బలంగా ఒక దిశగా నెడుతుంది. ఆ టార్క్ వల్లే ఫ్యాన్ మోటార్ గుండ్రంగా తిరగడం మొదలవుతుంది. మోటార్ తిరగడం మొదలైంది. కాని గాలిని కిందికి నెట్టాలంటే బ్లేడ్ల నిర్మాణం కీలకం. మీరు ఒక ఫ్లాట్ ప్లేట్ను గాలిలో అడ్డంగా తిప్పితే అది గాలిని కిందికి నెట్టదు. అందుకే ఫ్యాన్ బ్లేడ్లను సుమారు 12 నుంచి 15 డిగ్రీల కోణంలో అమర్చుతారు. దీనినే బ్లేడ్ పిచ్ అంటారు. ఈ వంపు తిరిగి ఉన్న బ్లేడ్ వేగంగా గాలిని కోసుకుంటూ వెళ్తున్నప్పుడు బ్లేడ్ పైభాగంలో అల్పపీడనం ఏర్పడుతుంది. ఆ ఖాళీని భర్తీ చేయడానికి పైన ఉన్న గాలి కిందికి దూసుకువస్తుంది. బ్లేడ్ తిరుగుతున్నంతసేపు ఈ ప్రక్రియ జరిగి ఫ్యాన్ కింద నిరంతరమైన గాలి ప్రవాహం అంటే డౌన్ డ్రాఫ్ట్ ఏర్పడుతుంది. కంటికి కనిపించని ఎలక్ట్రిక్ కరెంట్లో వచ్చిన ఒక చిన్న టైమింగ్ డిలే రోటర్ను తిప్పి ఆ మెకానికల్ ఫోర్స్ ద్వారా గదిలోని గాలిని ఒక నిరంతర ప్రవాహంగా మనవైపు నెడుతుంది. మొత్తం ప్రక్రియను ఒకేసారి గమనిద్దాం. స్విచ్ ఆన్ చేసిన క్షణం విద్యుత్ నేరుగా మోటార్లోని స్టేటర్ వైండింగ్స్ను తాకుతుంది. కెపాసిటర్ సృష్టించిన ఫేజ్ షిఫ్ట్ కారణంగా అది రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్గా మారి రోటర్ బ్లేడ్లను తిప్పుతుంది. ఆ బ్లేడ్లు గాలిని కిందికి నెడతాయి. ఎయిర్ ఫ్లో మన శరీరాన్ని తాకి వేడిగాలి పొరను తొలగిస్తుంది. చెమట ఆవిరై వేడి బయటకు వెళ్తుంది. ఈ నిరంతర భ్రమణంలో ఎలక్ట్రోమాగ్నెటిజం, ఫ్లూయిడ్ డైనమిక్స్, థర్మోడైనమిక్స్ అనే 3 విజ్ఞాన శాస్త్రాలు పెనవేసుకుని ఉన్నాయి. ఈ సూత్రాల సమన్వయమే మనకు చల్లదనాన్ని అందిస్తోంది. విద్యుత్ శక్తి అయస్కాంత శక్తిగా మారి అది మెకానికల్ మోషన్గా మారి గాలి ప్రవాహాన్ని సృష్టించి చివరికి మన శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. కంటికి కనిపించని ఫిజిక్స్ మనకు కంఫర్ట్నిచ్చే ప్రాసెస్గా మారడమే ద మెకానిక్స్ ఆఫ్ కూలింగ్.